భగవంతుని సన్నిధిలో అడుగుతున్నా, నిర్భయంగా త్రికరణ శుద్ధిగా దేవుడి మీద ప్రమాణం చేసి నిజం చెప్పు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? ఇష్టమేనండి. ఈ అమ్మా, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా? ఏంటి సిగ్గుపడుతున్నావా? ఇలా చూడు, సంప్రదాయ ప్రకారం నువ్వు నోరు తెరిచి ఇష్టమేనని చెబితేనే ఈ పెళ్లి జరుగుతుంది. తలెత్తి చూడమ్మా. అయితే ఈ పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టం లేదా? నేను ఇంకొకరిని ప్రేమించానండి. చిన్నపిల్లండి, ఏదో తెలియక మాట్లాడింది. తమరి పెళ్లి జరిపిస్తే అన్నీ సర్దుకుపోతాయి. తల్లా చూసావా, మన ఇద్దరం ప్రేమించిన పెళ్లి చేసుకోలేకపోయాం, ఊరి పెద్దల్ని ఎదిరించలేకపోయాం. అందుకే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. చావు గురించి నేను బాధపడ్డం లేదండి. ఎంతో మంది ప్రేమికులు చచ్చిపోతున్నారు. మన ఇద్దరం ప్రేమించిన వాళ్ళతో కలిసి జీవించలేకపోయినా చావడానికి కూడా నోచుకోలేకపోయాను. చూసారా? మనల్ని మర్చిపోయి వాళ్ళనైనా సుఖంగా ఉండండి. నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా నా యావదాస్తిలో సగభాగం ఈ గుడికి రాసిస్తున్నాను. నా గుమస్తా కూతురికి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న వాడికి పట్టిన గతి ఇక మీద ఈ ఊళ్ళో ఎవరికీ పట్టకూడదు. వాళ్ళ జ్ఞాపకార్థంగా వాళ్ళు దూకు చనిపోయిన ఆ బావిని ఈ రోజు నుంచి మూసేయండి. ఇక మీద ఈ ఊళ్ళో ఎవరికి పెళ్లి జరిగినా సరే, వాళ్ళు లేని వాళ్ళు కావచ్చు, ఉన్నవాళ్లు కావచ్చు, ఈ భగవంతుని సన్నిధిలో చేసుకోబోయే వాళ్ళ ఇష్టాయిష్టాలు తెలుసుకుని ఆ దేవుడి మీద ప్రమాణం చేసిన తర్వాతే పెళ్లి జరగాలి. అలా జరిగే పెళ్లికి తాళినిచ్చి సారినిచ్చి నా కుటుంబం జరిపిస్తుంది. నా తదనంతరం నా వారసులు కూడా ఇదే విధంగా ఈ ఊళ్ళో ప్రతి పెళ్లి జరిపించాలని నా ఆశ. తాళి కడితే అన్ని అవే సర్దుకుపోతాయండి. మీరు పెళ్లి జరిపించండి. మా వంశపారంపర్యంగా వస్తున్న సాంప్రదాయాన్ని నేనిప్పుడు మార్చలేను. ఈ ఊళ్ళో జరిగే ప్రతి వివాహానికి కన్నవాళ్ళ అంగీకారం కన్నా చేసుకోబోయే వాళ్ళ అంగీకారమే ముఖ్యం. ఇష్టం లేని ఏ వివాహం ఈ ఊళ్ళో జరగకూడదు. అటువంటి వివాహాన్ని ఏనాటికి నా వంశీకులు చెయ్యరు. ఈ ఊరి కట్టుబాటు ఏమిటో మీకు తెలుసు కదా. మీ అమ్మాయి మనసారా ఎవరిని ఇష్టపడుతుందో అతనికే ఇచ్చి తనకు వివాహం చేయాలి. అది మీరు ఇంకెవరికైనా ఇచ్చి వివాహం చేస్తే మీ కుటుంబానికి ఈ ఊళ్ళో స్థానం ఉండదు. మీ జీవితం కన్నా మీ పిల్లల జీవితమే ముఖ్యం. మనసుకి ఇష్టం లేని వివాహం చేసుకుని వాళ్ళు బావిలో దూకి చావటం కంటే వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేయటానికి మీరు తీసుకొచ్చారే ఆ తాళి, దాన్ని బావిలో పడేయటమే మన ఊరు అలవాటు. రేయ్, బావిని తెరవంట్రా. ఏమైంది? అరే, ఆడవాళ్ళ ధైర్యంగా పాముకి పాలు పోస్తుంటే మగాళ్ళ అయ్యుండి అమ్మో అయ్యో. అమ్మగారు వచ్చారు. ఇది ఎడ్ల బండి అనుకుంటున్నారా? కారు అడ్డంగా వస్తున్నారు. నేను వచ్చిన స్పీడ్ లో గుద్దుంటే మీరంతా కొండకు వెళ్ళి గుచ్చుకుని ఉండేవాళ్ళు. ఫూల్స్. క్షమించండి అమ్మా, పాము చూసిన భయంలో ఇలా పరిగెత్తుకొచ్చేసాం. సాగుకొట్టుండ్రా దాన్ని. అయ్యో వద్దమ్మా, అది దేవతమ్మా, ఎవరిని ఏమి చేయదు. దయచేసి ఆ పాము చంపకండి. చైతి, నా ఇంట్లో పనిచేసేదానివి నా చెయ్యి తాకి మాట్లాడేంత పొగరొచ్చిందా? ఏంట్రా చూస్తూ నుంచున్నారు? ఆ పాము చంపనానా? చంపకండి. దేవుడా కాపాడు స్వామి.
సుబ్రహ్మణ్యేశ్వర కాపాడు స్వామి. అమ్మా పుట్ట గుడి లాంటిది, దీన్ని పోయి ఏయ్ చమ్మని చెప్పానుగా, చెప్పింది చెయ్యి. తోలుల్చి పారేస్తాను పాడావా. ఏంటన్నయ్య నరసింహ ఏం తప్పు చేశాడని అటు తిడుతున్నావు? ఇలా చూడు, అసలు వీడు ఎవరిని అడిగి చేసే పని వదిలిపెట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడో అడుగు. అవును, పెద్ద పని, కలెక్టర్ పని, రాత్రి పగలు మెకానిక్ షాప్ లో కష్టపడే పని. ఏ అన్నయ్య నరసింహ ఎంత పెద్ద చదువు చదివాడు? బీకాం చదివి ఇంజనీర్, న్యాయంగా కాంట్రాక్ట్ తీసుకుని కదా పని చేయాలి. అయ్యో బాబాయ్, అది బీకాం కాదు, బిఈ ఇంజనీరింగ్. అదే కదా నేను ఉంది. అంత పెద్ద చదువు చదివి మన కుటుంబంలో పుట్టి ఆ పనే చేయాలా? తమ్ముడు, నా బిడ్డ సంపాదించి తీసుకొస్తే నేను కాలు మీద కాలు వేసుకొని సుఖపడాలనుకుంటున్నానా? వాడు ఇక్కడ ఉంటే ఏమైనా ఊరికే ఉంటాడా? అడ్డమైన మూకతో తిరుగుతూ ఉంటాడు, అందరితో గొడవలు పెట్టుకుంటాడు, కొట్లాట కేసులో ఇరుక్కుంటాడు. అందుకే వాడిని ఎంత దూరం పంపింది. ఇంత కష్టమైన పనిలో వాడిని ఎందుకు చేర్చానంటావు? రేపు నేను ఇచ్చేది ఎంతైనా కావచ్చు, దాన్ని వాడు చివరి దాకా కాపాడుకోవాలి. అందుకు వాడు కష్టపడితేనే దాని విలువ తెలుస్తుంది. అందుకే అట్టను కూడా నాకు పుట్టారు కొడుకులు. ఏం చేసి ఎడుతున్నారు? మీరు మాత్రం తెగ చించేస్తున్నారు. ఎదరని చూస్తున్నారు. ఇంత అడుగుతున్నా నోరు తెరిచి మాట్లాడుతున్నాడేమో చూడు. పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చిన్నవాళ్ళు మాట్లాడడం మంచిది కాదు కదా బాబాయ్? కరెక్ట్ నరసింహ. ఏంటి కరెక్ట్? కరెక్ట్ అని ఎవరన్నారు? రే ఇలా చూడు, నేను ఇప్పుడు ఎందుకు చెప్పే అనవసరంగా తిడతారు? అన్నయ్య లీవ్ పెట్టేగా వచ్చాడు. మళ్ళా పనిలోకి వాడు లీవ్ పెట్టి వచ్చాడని నీకెలా తెలుసు? అది అది నా నిశ్చితార్థానికి రమ్మని నేనే లెటర్ రాశాను. ఏమిటా అనుకున్నాను అన్న మీద ఇంత ప్రేమ చూపిస్తూ ఉంటే. అసలు నీకు ఇంట్లో ఇంత ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు? అమ్మా, ఎవరు? అమ్మే లెటర్ రాయమని చెప్పింది. ఏమిటా? ఏమండి రక్తపోటు అండి, రక్తపోటు మాత్ర వేసుకోవాలండి. అదే పాలు ఏమండి మాత్ర కాదండి, పాలు. మీరు ఎందుకైనా నీకించా ఉండి నేను సంగతి చెప్తాను. ఏమండి ఏమండి ఎందుకండి నన్ను అబ్బాయిని కోపడుతున్నారు? వారు చెప్పారు గనకే మేము లెటర్ రాసాం. వారు చెప్పండి ఇంట్లో ఏ పని జరగదు కదండి. వారా? ఎవడు వాడు? అయ్యో మర్యాద లేకుండా మాట్లాడకండి, వారు చూస్తున్నారు. సరే సరే, నేనే లెటర్ వేయమన్నాను. ఎందుకని? ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతోంది, మన అబ్బాయి కూడా రావాలి అని. అందుకని అందరి ముందు గుట్టు రట్టు చేయమన్నానా? అసలే నీ కొడుకు తుంటరి. నేనింత గారం చేస్తున్నానని వాడికి తెలిసిందో. అన్నయ్య నువ్వే రమ్మని లెటర్ రాసి ఇప్పుడు తిరుగుతున్నట్టుగా నటిస్తున్నావే, అద్భుతమైన నటనయ్యా. మాకు కూడా కాస్త నేర్పచ్చు కదా. నువ్వే వాళ్ళకి నేర్పు. అందరితో వేడుకు చూస్తున్నావా? వెళ్ళు, వెళ్ళండి. రే రక్తపోటు మాత్ర శివ. రే ఆగరా. వేళకు తింటున్నావా తింటాను. లేక తిరుగుతున్నావా? లేదన్నా. అది చూసి చాలా రోజులైంది కదా, చూడాలనిపించింది. అందుకే లెటర్ రాయమన్నా. నిశ్చితార్థం అవగానే నువ్వేం వెళ్ళక్కర్లేదు. అలాగే. ఓ నెల రోజుల తర్వాత వెళ్ళొచ్చు, పర్వాలేదు. అలాగే అలాగేనా? నువ్వు స్టైల్గా అదే సెల్యూట్ కొడతావే, కొట్టు చూద్దాం. అయ్యో మీ ముందు. కొట్రా. అయ్యో కొట్టరే. ఎవడు ఎవడు వాడు?